కాబట్టి అల్లరి చేయాలా కాబట్టి మీదే పని నిశ్శబ్దంగా ఉన్నట్లయితే స్వాగత గీతం ముఖ్య అతిథులారా కార్యక్రమం నిర్వహిస్తున్న సహోదరి సహోదరులారా మా పిలుపు మేరకు మన్నించి వచ్చిన శ్రేయోభిలాషులందరికీ ఇవే సుస్వాగతం. 1981 వారి ఘన స్వాగతం. ఒకసారి తీసుకువెళ్ళి మన రైల్వే మిక్సర్ హై స్కూల్ తెలుగు మీడియం ఎలా ఉన్నది, ప్రస్తుత పరిస్థితుల్లో మనం అందరం అక్కడ జరుపుకోవాల్సినటువంటి ఫంక్షన్ని మనకి అనివార్య కార్యాలయాల వల్ల మనం ఈరోజు ఈ ఫంక్షన్ హాల్లో జరుపుకుంటున్నాం. అయినా కూడా గతాన్ని తీసుకువెళ్ళినందుకు మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు. వారి మిత్రుల పేరు తెలియదు, వారందరికీ సత్కరించినట్లుగా భావిస్తూ సుందరం మాస్టర్ తెలియని వాళ్ళే లేరు. ఆయన తిట్లే లేవు. ఆ తిట్టలు మనం ఎంతో సంతోషంగా ఆహ్వానించి సంతోషించే వాళ్ళము. ఎప్పుడు కూడా సుందరం మాస్టర్ మన ముందే ఉంటూ మనతోనే ఉంటూ ముయ్యి నాకు తెలిసి ముయ్యి అని మనకి అందరికీ తెలుసు. వాళ్ళ మదర్ టీచరు వెంకాయమ్మ టీచర్ గారు మరో వెంకాయమ్మ లాగా మనం చూస్తున్నాం. సుమంగిలిని ఏం మార్పు లేదు. అప్పుడు మదరు ఎలా ఉన్నారో ఇంచుమించు అలాగే మన ముందు ప్రత్యక్షమైంది. సో ఈమెని ఆమెలో చూసుకుంటూ మనం సన్మానించుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ మనకి సీతాపతి మాస్టర్ గారు 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అనేక విధాలుగా మనల్ని హింసించారు, అనేక విధాలుగా బాధ పెట్టారు, అనేక విధాలుగా తిట్టారు, అనేక విధాలుగా కొట్టారు. అయినా మనందరినీ ఆశీర్వదించారు. చక్కగా మనందరం కారణమయ్యారు. ఎప్పుడు కూడా మనం మన మనసులో సంతోషంగా సీతాపతి మాస్టర్ గారిని ఎప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటాం. కొట్టినా కానీ ఆశీర్వదించేవాళ్ళు మేడం, ఆశీర్వదించేవాళ్ళు. కాబట్టి అందరూ కూడా దీవెనలు. సో హిందీ చెప్పేవాళ్ళు కామేశ్వరరావు గారి వల్ల శర్మ గారు. సో హిందీ మనకి అనేక విధాలుగా సెకండ్ లాంగ్వేజ్ అయినప్పటికీ 10th లో ఖచ్చితంగా 35 మార్కులు రావాలి. కాబట్టి వాళ్ళు పట్టుబట్టి అందరినీ చదివించి 60 మార్క్స్ అమలు తీసుకొచ్చి నేర్పించారు చక్కగా. వాళ్ళ అబ్బాయి మనతో పాటు క్లాస్మేట్ కాబట్టి వాళ్ళ ఫాదర్ తరఫున పెద్ద వయసు అయింది, ఆయన్ని కూడా మనం ఆహ్వానించాము. రాలేని పరిస్థితుల్లో వాళ్ళ కుమారుడు మన క్లాస్మేట్ కాబట్టి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. శర్మ గారి కుమారుడు గుర్తు చేసుకుంటూ వాళ్ళని గౌరవిస్తూ ఈ వేదిక మీద వాళ్ళ కుమారుడిని వాళ్ళని చాలా సత్కరిస్తున్నారు. అందరూ ఒకసారి కథతో మీ సంతోషాన్ని వ్యక్తం చేయాలి.
మా 1980-81 బ్యాచ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరి తరఫున మీ ఫాదర్కు మా పాదామి వందనములు. సీతాపతి మాస్టర్ గారు వాళ్ళ పాప వస్తుంది, మన క్లాస్మేట్ సత్య. సో వాళ్ళ ఫాదర్కి మనం ఈ యొక్క గౌరవాన్ని ఇస్తూ వాళ్ళ ఫాదర్ తరఫున సత్యాన్ని మనం గౌరవిస్తున్నాము. అందరికీ పరిచయమైన అందరి మధ్యలో ఉన్న సీతాపతి మాస్టర్ గారు కాబట్టి ప్రభావి గారు మన సత్యాకి వాళ్ళ ఫాదర్ యొక్క కానుకలు అందిస్తున్నారు. ఇవి తీసుకువెళ్ళి మీరు మా సార్కి ఇచ్చి ఆ ఫోటో మాకు పంపాల్సింది మా యొక్క విన్నపం. టీచర్ గారి మన సుమనిలి గారు సేమ్ ఏం మార్పులేదు, మన పెద్దామి చూసినట్లుగానే చాలా చక్కగా ఉంది. కాబట్టి వారిని గౌరవించుకోవడం మనకు ఒక గొప్ప వరం. కాబట్టి విజయ గారు వెంకాయమ్మ వాళ్ళ పాప సుమంగళిని వెంకాయమ్మ టీచర్కి సైడ్ రమ్మా, స్కూల్ తరఫున 1980-81 బ్యాచ్ అందరి మిత్రుల తరఫున ఈ కానుకను వెంకాయమ్మ టీచర్ గారికి మేము అందిస్తున్నాం. మా 10th క్లాస్ ఏ సెక్షన్ మాతో కూడా చదువుకొని వాళ్ళ ఫాదర్ టీవీ జ్ఞాపకాలుగా ఈరోజు మనం సుందర మాస్టర్ గారిని సన్మానించుకుంటున్నాం. సోషల్ ఇంగ్లీష్ రెండింటికి మనకి విద్యాబోధన చేశారు. వాళ్ళని శోభా నిర్మల గారు ఇద్దరు కూడా సత్కరిస్తున్నారు. ఈ అవకాశాలు ఇచ్చిన గురువుల తరఫున ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యి మా ఆతిథ్యాన్ని మా యొక్క కోరికలు మన్నించినందుకు జరుపుకోండి సార్. అక్కడ ఫ్రీ మేడం మీరు చూడండి సార్, అంతేనా ఇంకా చూడండి. సార్ రెడీ సార్, మేడం సార్ చూడండి అందరికీ సార్ రెడీ సార్. అలాగే ఓకే కూర్చోండి. మిగతా మిత్రులు కూడా మీరు ఒకసారి ఫోటో మేడం రెడీ మేడం. లాస్ట్ టైం మనకి చౌడప్ప మాస్టర్ గారు కావాలని వచ్చారు. చాలా ఆరోగ్యంగా అందరితో తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈరోజు వారు ఆరోగ్యంగా మనకి హాజరు కావడం వల్ల ఈ కార్యక్రమంలో వారికి వాళ్ళ పాపకి మనము ఈ సన్మానాన్ని అందజేస్తున్నాం. సార్ ఒకరోజు జరుపుకోండి సార్. ఓకే అలాగే సార్ చూడండి సార్ అందరూ సార్ ఒకరు ముందు రండి మీరు అది అలాగే సార్. ఇక్కడ కెమెరా సైజ్ చూడండి, కెమెరా సైజ్ చూడండి. చూడండి మేడం, మేడం చేయబెట్టద్దు ఒకసారి చూడండి. మేడం ఇక్కడ చూడండి సార్. రెడీ సార్, ఇక్కడ ఓకే ఒకసారి సార్ చూడండి, కెమెరా సైజ్ చూడండి. రెడీ మేడం ఇక్కడ ఎక్కడే చూడాలి. వెయిట్ వెయిట్ అలాగే ఇప్పుడు మీరందరూ అదే అన్నమాట. సార్ చూడండి, కెమెరా సైజ్ చూడండి ఒకసారి. రెడీ ఓకే ప్రోగ్రామ్ కంటిన్యూ. ఓకే వేదికని తదుపరి కార్యక్రమాలు
చాలా క్విక్గా స్విఫ్ట్గా మనం పనిషే కార్యక్రమం చేసుకుందాం. త్వరగా మహిళా వాళ్ళందరూ మీ సీట్లు అలంకరిస్తే పి శ్రీను శ్రీనివాసరావు పి సెక్షన్ మా పాత రైల్వే బుకింగ్ క్లాస్ చేశారు. గుడ్డు కృష్ణయ్య. మేము 4 పిల్లలు, నాకు లక్ష్మి కిషోరు నలుగురు పిల్లలు. వాళ్ళు పెద్ద అబ్బాయి నేను. ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంప్లాయ్. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయ్. అట్లా అనుకుంటాను. సర్టిఫికేట్ నల్లా కలెక్షన్ ఫ్రీగా చేసి పెడతారు. బెనర్జీ తరఫు కూడా స్వామి వారి ప్రసాదం. సార్ రెడీ సార్. సార్ దగ్గర చూడండి మేడం. చూడండి. రెడీ. ఐఎమ్ పార్వతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ టీచర్. నేను ఇలా అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ ఇలా కష్టపడి మనందరం ఒకసారి గ్యాదర్ చేసినందుకు థ్యాంక్ యూ. సెక్షన్ శోభ అక్కడ కూర్చోబెట్టారు. ప్రస్తుతం నెల్లూరులో ఉంటున్నారు. మా 6 పంచాయతీ క్లాస్ లో ఇంజనీర్ గా చేస్తారు. 2 పిల్లలు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్. లాస్ట్ టైం ఫంక్షన్ మిస్ అయింది కానీ ఈసారి సైడ్ రావాలా వరుబాధితులను చేరిపోయి అందరి నాకు సింగారావు చాలా తక్కువ పర్మిషన్ ఇచ్చాడు. మామూలుగానే మాట్లాడుకుంటా మైక్ కాబట్టి నాకు ఒక ఆత్మనిష్టి ఇవ్వండి. అందరికీ సభకి నమస్కారం అండి. మన స్నేహితులు నిజంగా ఎలా ఉందంటే పెళ్లి కాదు, ఫంక్షన్ కాదు, ఏం కాదు, ఇది ఒక స్వర్గం. ఇది ఒక స్వర్గం. రాలేని వాళ్ళు స్వర్గాన్ని మిస్ అయినట్టే. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏది టైం వెనక్కి తీసుకెళ్ళలేదు ఎవరిని. మన టైం మెషిన్ లో సినిమా చూడటమే తప్ప మన టైం వెనక్కి వెళ్ళలేదు. కానీ ఈ పెట్టుకుంట ట్రైన్ రాగానే నేను 4 అడుగులు గెంతాను పైకి. గెంతి ఇంకా అంత చిన్నపిల్లలు అయిపోయాను అనమాట. స్టేషన్ బోర్డు చూసాక ఇంకా రాత్రి నన్ను వీళ్ళందరూ తీసుకెళ్ళడం స్టేషన్కి. అందరూ మా భయ్యాలు ఫ్రెండ్స్ అందరూ రావడం. ఇక ఎంత ఆనందం అంటే ఇదంతటికీ కారణం మా చెల్లి, మా నాన్నగారు, మా వారు. మా నాన్నగారు నేను, ఆయన లేదే పెట్టుకుంటలేదు నాకు, ఆయన లేదే నేను లేను. మా పెద్దకి పుట్టిందే అక్కడ. కానీ అంటే మీరందరూ అక్కడే అనుకోండి 90%. కానీ ఏంటంటే స్వర్గంలో ఉంది. ఆకలి దాము ఏం తెలియట్లేదు. నెక్స్ట్ ఏంటంటే అందరికీ కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు, కొంతమంది గుర్తుండొచ్చు. అందరూ గుర్తుపట్టలేని వాళ్ళు క్షమించండి. నేను సి సెక్షన్ సుధాకర్ ఏడా? సుధాకర్ బయటికి వెళ్ళాడా? సుధాకర్ బయటికి వెళ్ళాడా?
ఇలా సుధా సుధా ఏడు అతికి ఎత్తున్నాడో లేదా అమ్మ ఒక్కడు అమ్మ వదిలి గారు బాబు వస్తుంది మన అతికెట్టే అతికెట్టాడు ఏ టు జెడ్ తెలుగు నుంచి ఈడీ గారి వరకు వీఆర్ వండర్ఫుల్ స్కూల్. అవర్ స్కూల్ ఇస్ ఎ వండర్ఫుల్ స్కూల్. నిజంగా ఈ మట్టి అంటే మాకు ఇష్టం, ఈ మట్టి అంటే మాకు ఇష్టం, ఈ పెట్టుకుంటే మట్టి అంటే మాకు ఇష్టం. మాకు మా డాడీకి మా చెల్లెలకి ఈ మట్టి అంటే మాకు ఇష్టం. మా పెద్ద చెల్లెలు అయితే దాని పేరు బేబీ అంటారు. అక్క నాకు కొల్లియాలంటే పెట్టుకుంటూ వెళ్ళి మట్టిలో కొల్లగా చేసేస్తానే అండి, అంత పిచ్చి మాకు. కానీ నేను మా అమ్మకి సిక్ అవ్వడం వల్ల రాలేనని అన్ని ఆశలు వదిలేశాను. భగవంతుడు నన్ను మీ అందరు ప్రేమ గేలనేసి అందరు ఏ టు జెడ్ నాతో మాట్లాడిన ప్రతి వాళ్ళు సుమంగళి ఆంటోని సుధాకరు సూజన్ స్వరూప ఉమా అందరు చాలా మంది మాట్లాడి నిర్మలమ్మ అందరూ వాసు అందరూ మాట్లాడి ఎంతో ప్రేమగా పిలిచారు. కరిగిపోయింది హృదయం. నిన్న ట్రైన్ ఎక్కేంత వరకు నేను నమ్మలేను, నేను ఎక్కినాను. నా అదృష్టం బాగుండి నేను వచ్చాను. అయితే అందరికీ ఈ మట్టికి ఈ స్కూల్కి ఈ బిడ్డమట్టికి అందరికీ నా నమస్కారాలు. మీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరుని నా నమస్కారాలు. నేను బిఎస్సీ బీఈడీ చేశాను. వెంటనే ఉద్యోగం వచ్చేసింది. జయప్రకాష్ నారాయణ డాక్టర్ జయప్రకాష్ నారాయణ కలెక్టర్ గారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు, సెలెక్ట్ చేశారు గవర్నమెంట్ పోస్ట్లో. వెంటనే నేను కొంతకాలం మ్యాథ్స్ టీచర్గా పనిచేశాను డాడీ లాగే. తర్వాత హెడ్మిస్టర్స్ అయ్యాను ప్రిన్సిపల్గా చేసి జిల్లా పరిషత్ హై స్కూల్లో హెడ్మిస్టర్స్గా చేస్తూ ఫ్యామిలీని పేరెంట్స్ని మిస్ అయిపోతున్నానని చెప్పి మా అత్తమ్మ వాళ్ళు నాకు దైవ స్వరూపులు. వాళ్ళ ఆ కుటుంబంలో నన్ను వాళ్ళు అప్పుడు చేర్చుకున్నారు. నేను వాళ్ళతో చాలా బాగున్నాను. అవర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ. అండ్ నాకు ఇద్దరు అబ్బాయిలు అమెరికాలోనే ఉన్నారు. పెద్దబాబు ఎంఎస్ చేశాడు, కోడలు పిహెచ్డి డాక్టరేట్ చేసింది, అమ్మాయి సైంటిస్ట్, వాడు అనలిస్ట్, చిన్నవాడు ఆర్కిటెక్ట్. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ గ్రాండ్ చైల్డ్. నా మనోరాలు పేరు శ్రీహా కారణ. ఓకేనా? మా శ్రీవారు నా దేవుడు. చిన్నకొడుకు పెళ్ళి తప్పకుండా పెడుతుంది చూడండి. మంచిదాన్నే మంచిదాన్నే. అయితే అలా అయితే పిలుస్తానమ్మా, పిలుస్తాను. వాడి పెళ్ళి మనందరి కోసమే ఆగింది. అయితే డాడీ మమ్మల్ని ఎంతో క్రమశిక్షణలో అమ్మ డాడీ మా టీచర్ గారు మా సారు జోక్కడ మా టీచర్ గారు వాడు సారు అందరూ కృపానంద మాస్టర్ సుందర మాస్టర్ అందరూ ఉంటున్నారు. ల్యాబ్ అసిస్టెంట్ నాగకృష్ణ గారితో సహా మాకు సేవ చేశారు. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద టీచర్స్. ధనమ్మ అసిస్టెంట్ ధనమ్మ మధురమ్మ, జయరామ్ గారు, రైటర్ గారు, మేడం గారు అందరూ కూర్చున్నారు. కొన్ని మాటలు మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ రాస్తాము. చెల్లి చిన్న కవిత ఇచ్చిందండి. మీ అందరూ నాకు కవిత చిన్న మాట ఇస్తారా? పర్మిషన్ ఎక్కువైపోయామంటారు. మీ మాటలే మాకు ఉత్సాహం కలిగిస్తాయి. మా పెద్ద చెల్లి దాని పేరు బేబీ. అది చిన్న ఆసుగా ఒక కవిత రాసింది. నేను ఎలా చదివినా ఎవరైనా అనుకోకండి. ఆనందం అమోఘం, ఆహ్లాదం లాంటి విశేషణాలను మించిన విషయం ఈ నిమిషం. అదే సీతాపతి అయ్యవారి పూర్వపు విద్యార్థులు కలిసి తమ అనుభవాల జ్ఞాపకాలను జ్ఞాపికల వల్లే తలచి ఒకరినొకరు ఎంతో ఆనందంతో పిలుచుకునే సందర్భంలో నా ఈ చిరుకానుక బేబీ. నేను రాయలేదు, చెల్లి రాసింది. చెల్లి కొంతమంది పేర్లే తెలిసి ఏమంటారు. రబ్బాని నువ్వు ఈ బ్యాచ్ కి కుర్బాని, సుమంగళి నువ్వు ఒక మంగళ స్వరూపిణి. అది నా పేరు కూడా రాసింది. నన్ను నేను కోరుకోవట్లేదు. నువ్వు సత్యమైన సత్యం, జగమెరిగి సత్యం, స్వరూపరాణి, మీ అందరికీ స్వరూపాలకి రాణి, శోభాయకరమైన మీ మిత్ర బృందాల కలయిక, నిర్మల బహు నిర్మలం. ఇకపోతే విజయలు, లలితాలు. ఇకపోతే నిర్మల అందరూ ఆడపిల్ల అనుకుంటుంది కానీ షీజ్ ఏ హీరో. అయితే శోభలు, కృపమ్మలు,
మరి విజయమ్మలు, అలా ఎంతో మంది తనకు తెలిసిన పేర్లన్నీ రాసిందండి. కొంతమంది పేర్లు నాకు తెలియలేదు, వాళ్ళని కూడా తను ఆశీర్వదించమని కోరుకుంది. జ్యోతి శాంతి కళ చౌడక్ మాస్టర్ అమ్మాయి, నువ్వు జ్యోతి కళ చౌడక్ మాస్టర్ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిన మాస్టర్. సో జ్యోతి అండ్ శాంతి ఇద్దరు పేర్లు రాసింది. అయితే పార్వతి మన బృందంతో, తన బృందంతో కలిసి పార్వతి వచ్చి బిడ్డగుంటని కైలాసం చేసింది. కన్రాసింది నేను. అయితే మైదానంలో సోదరులందరూ దానముతో రబ్బాని కుర్బాని దానముతో అంటే చాలా మంది ఇక్కడ సేవలు చేశారు. నెక్స్ట్ అన్ని శ్రమదానాలు చేశారు కనుక తను మైదానము దానము అని కట్టింది. ఏదో చిన్న అసుగు. ఈ శ్రమలు మరిచి ఆటలాడిన వేళ ఆటలు ఆడేశారు అప్పుడు. ఇప్పుడు శ్రమలు మరిచి ఎంతో సోదరులకు అందరూ కూడా చాలా కష్టపడి సోదరిమణులు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మాకు మంచిది. తర్వాత ఎక్కడో పుట్టి ఎక్కడో పెద్ద కాదండి, మనం బిడ్డగుంట్లోనే పుట్టి పురిగి భవితకు పునాది వేసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి బిడ్డగుంటలో వేసుకుని పునాదులతో జీవితం అనే రంగులాటనలో బెటర్గా ఏడంతస్తులు లాంటి జీవితాన్ని నిర్మించుకుని మీ అందరి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ వచ్చిన దేవతలారా రండి, ఈ దీవెనలు అందించండి, మీ దీవెనలు అందించండి మీ అందరికీ అని తను కోరుకుంటాం. అందించండి అని సర్వదేవతలను ప్రార్థిస్తూ కలలో నెలలో కూడా ఊహించిన విధంగా అలవైకుంఠపురిని చేసి అందాలలో అహో మహోదయం భూలోకమే మహోదయం అనే విధంగా బిడ్డగుంటకు ఎప్పటికైనా పాత వైభవం రావాలని కోరుతూ లాస్ట్ వర్డ్ కదిలే కాలాన్ని కాసేపు ఆగితే బాగుంటుందని తలుస్తూ మీ బేబీ. మాటలు మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనందరి తరఫున కన్నయ్య తరఫున మీరు మాకు తెలిసి మీ ఇద్దరే కదా స్కూల్లో కలిసి భయంకరంగా పట్టుకునేవాళ్ళం. కంటిన్యూగా ఒకే సెక్షన్ ఒకే క్లాస్ చదువుతున్నాము. ఇద్దరు కూడా చివరికి ఒకే ప్లేస్ లో సెటిల్ అయి ఉన్నారు విజయవాడలో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చిన్నగా నేను యాక్చువల్గా రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో చదివింది ఒక సంవత్సరమే. 10వ తరగతిలో వచ్చాను, అది కూడా అనుకోకుండా. కానీ ఈ స్కూల్ కానీ మా సెక్షన్ కానీ మిగిలిన మిత్రులతో ఎంత అనుబంధం ఏర్పడిందంటే, నేను యాక్చువల్గా 9వ వరకు చదివిన మిత్రులు కూడా నాకు అంత క్లోజ్గా టచ్లో లేదు ఇప్పుడు. కానీ ఎప్పుడు కూడా మామ అంటూ అదే అదే అనుకుంటూ అందరితో ఇప్పుడు కూడా నేను కలిసాను. ఒక చిన్న పాట రాశాను మన స్కూల్ మీద, చదివి వినిపిస్తాను. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ మాకు దేవాలయం, బిడ్డగుంట మట్టిలోని మాకు ఆత్మబంధం. తెలుగు మాధ్యమంతో నేర్చుకున్న పాఠాలు ఇవాళ జీవితంలో నిలిచిన దారులు. స్నేహం అంటే మన బిడ్డగుంట బాట, కాలం దాటిన కలలని జ్ఞాపకాలు నాట. బల్ల మీద నవ్వులు, బోటు మీద కలలు, చక్కరే అవసరం లేని ఆ స్నేహమే మన వెలుగు. తరగతి గదుల్లో చిన్న ఉలగాల్లో పాఠాల కంటే విక్రమంతమే ఎక్కువగా నిలిచింది. కథలు చదివిన ఆ అనుభవాలలో స్నేహం మన జీవితానికి మానవాలు వేసింది. స్నేహం అంటే మన విక్రమంత పాట, కాలం దాటిన కథలని జ్ఞాపకాలు నాట. బల్ల మీద నవ్వులు, బోటు మీద కలలు, చక్కరే అవసరం లేని స్నేహమే మన వెలుగు. వెలుగొట్టగానే పరిగెత్తిన ప్రాంగణం, చిట్టీలు రాసిన దోస్తులు మధ్య వినోదం. అన్నయ్యలా అమ్మలా చూసిన ఉపాధ్యాయులు ఉన్నారు, ఆ ఆశీర్వాదాల చల్లగాలే మనతో ఉన్నారు.
స్నేహం అంటే మన బిడ్డగుంట బాట, కాలం దాటిన కథలని జ్ఞాపకాలు నాట, వల్ల మీద నవ్వులు ఓటు మీద కలలు, చక్కరే అవసరం లేని ఆ స్నేహమే మన వెలుగు. 60 వసంతాలు వెళ్ళిపోయినా, 60 ఆల్మోస్ట్ వచ్చింది, మన కళ్ళలో ఆ బాల్యం మిగిలిపోయినా ఈ రోజు మళ్ళీ మనందరం కలవటం అదొక ఆధ్యాత్మిక అనుభూతి, దైవానుగ్రహం. స్నేహం అంటే మన బిడ్డగుంట బాట, కాలం దాటిన కథలని జ్ఞాపకాలు నాట, బల్ల మీద నవ్వులు ఓటు మీద కలలు, చక్కెరలే అవసరం లేని ఈ స్నేహమే మన వెలుగు. అదే మన బిడ్డగుంట రైల్వే డిస్ట్రిక్ట్ బ్రాంచ్. అందరినీ ఉద్దేశించి చక్కగా మిత్రులకు ఒక మంచి వేరచన చేశారు. థ్యాంక్ యూ శివరా. తిరుమల అందిస్తున్నారు, అబ్బాయి గారు, నిర్మల గారు, శాంతమ్మ. థ్యాంక్ యూ. నేను విజయవాడ నుంచి వచ్చాను. ప్రస్తుతం 10th అయిపోగా నేను ఏఎన్ఎం చేశాను. ప్రైవేట్ హాస్పిటల్లో సిస్టర్గా చేస్తున్నాను. బి సెక్షన్ 10th బి సెక్షన్ ఏఎన్ఎం చేశాను. ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నాను సిస్టర్గా. ఇంకా డ్యూటీలోనే చేస్తున్నాను, ఇంకా డ్యూటీలు చేస్తున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కోఆపరేట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. తీసుకొచ్చిన డబ్బానికి, సుధాకర్ గారికి, నిర్మలాకి జీవితాంతో ఉంటున్నాను. విజయ్ గారికి చేరుకాలంలో వాసు గారికి విజయలక్ష్మి పెట్టుబడి పైన ఉన్నాము. మీ అందరికీ ధన్యవాదాలు. ఫుట్బాల్ సేనన్నా పటాల్ సేనన్నా అంటాము. ఫుట్బాల్ పెట్టిన పేరు మన క్లాస్మేట్ విజయ్ గారిని వాళ్ళు సద్దిమనిగా చేస్తున్నారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. నా పేరు శోభా. C-section కరెక్ట్. నేను ఇక్కడే ఉన్నాను. మొదలు 2 ఫంక్షన్స్ బాబులు పాప 3 పిల్లలు నాకు మా అర్థం లేదు. నేను కష్టంగా మామూలు దేవుని సేవ చేస్తున్నాను. ఆవిడలోనే ఉంటాను నేను. కావాలి భాగం ఏబిఎం ఏ సెక్షన్? బి సెక్షన్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కార్యక్రమాలు వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు కష్టపడి చదివించారు, చాలా సంతోషము. 10th క్లాస్ ఏ సెక్షన్ చేసింది కృష్ణకుమార్. కృష్ణకుమార్కి ఉంటాము. మాకు 2 అబ్బాయిలు. పెద్దవాళ్ళేమో విజయలక్ష్మి మనందరి తరఫున ఎనర్జీ తరఫున నా పేరు పుష్పాంజలి.
అందరికీ నమస్కారాలు. గారికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్పాలి. నా పేరు రూపాను, సి సెక్షన్. నాకు ముగ్గురు పిల్లలు, రాజులు పెళ్లి అయిపోయింది. మీద కంపెనీ పెట్టి పనిచేస్తున్నారు. కడలూరులో నిర్మల జ్ఞాపకం మనం వేదిక మీద పిలిచి వాళ్ళని గురించి అడుగుతున్నాము. వాళ్ళు చెప్పేది విన్నప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసి కూడా జ్యోతికళ చౌడక మాస్టర్ అమ్మాయి అందరికీ తెలుసు. ఊరికి తిప్పడతారు. సుమందేవ్ ద్వారా ఇది కామెంట్ చేస్తున్నాం. టెన్త్ ఒక విషయం చెప్పాలి. నేను ఇంత గొడవ చేస్తున్నాను, వీళ్ళంతా టెన్తే, కానీ నేను టెన్త్ వీళ్ళతో చదవలేదండి. అప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 9th వరకు అందరితో చదివాను. సి సెక్షన్ హాస్టల్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ బెడ్రూమ్లో ఎవరు వచ్చినప్పటికీ కూడా కేవలం మెయిన్గా ఉంటాను. ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు లేదు, నేను ఒకదాన్ని బెడ్రూమ్లో చదువుకొని ఇక్కడే ఉన్నాను. కానీ మా బ్యాచ్ మౌపిల్లలు మాత్రం చాలా ఉంటున్నారు. ఎప్పుడు బైక్ వేసుకొని ఆ బయట తిరుగుతూ ఉంటాను. కానీ ఇద్దరు అనుకుంటానా లేదా అని అనుకున్నాను. అందరిని రమ్మని ఫోన్ చేశాను, ఒక్కరిని వదిలిపెట్టాల. నాకు తెలిసిన ఫోన్ నెంబర్స్ అందరిని తీసుకొని వచ్చాను. నేను అనుకుంటానా లేదా అనుకున్నాను. కానీ 11 గంటల కరెక్ట్గా ట్రైన్ నన్ను తీసుకొచ్చి ఇక్కడ వచ్చింది. మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. ఇలాగ మనము ఉన్నంతగా ఈ గెట్ టుగెదర్ జరుపుకుంటూ మనం సంతోషంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇద్దరు గురించి చెప్పాలి. సుమందరి గురించి, సత్య గురించి. నేను ఎంత విసిగించానంటే అంత విసిగించాను. వాడు ఏమన్నా అనుకొని సత్యాన్ని అయితే అసలు వదిలిపెట్టాల. నెంబర్ తీసుకున్నాను, వీడియో కాల్లో కూడా మాట్లాడి ఎట్లయినా అటెండ్ అవ్వాలి ఈ ఫంక్షన్ కానీ సుమందరి ఈసారి చెప్తున్నాను, నువ్వు శనివారం సాయంత్రం ఇక్కడ ఉండాలి. విజయ, స్వరూప, పార్వతి వస్తున్నారు, వాళ్ళతో పాటు ట్రైనింగ్ ఇక్కడ ఉంటానన్నా. కానీ నేను ఇక్కడే ఉండలేకపోయాను. సారి కొడుతూ ఉన్నాను. లేదు కానీ ఈ ఫంక్షన్ కలుపుతున్నందుకు మీకు అందరికి ధన్యవాదాలు. దీనికి కష్టపడినటువంటి వాళ్ళు అసలు ఎంతంటే నైట్ అంటే వచ్చి ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు మా సెక్షన్ లో, రబ్బాని ఒకటి, నిర్మల. వీళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. కాబట్టి ఎల్లప్పుడూ ఇలాంటి కృతజ్ఞత తెలుపుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇద్దరు కూడా అందరికీ పరిచయమే. స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు. బి శ్రీవెన్ బార్ మా బెస్ట్ ఫ్రెండ్లు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పెరిగాము మేము. అలాగే పుష్పాంజలి, పుష్పలత మన క్లాస్మేట్. ఇద్దరు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన చాలా సంతోషంగా ఉంది. పుష్పలత కూడా అడ్వాన్స్గా వర్క్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమానికి విచ్చేసిన చాలా ధన్యవాదాలు. మరొకసారి వాళ్ళ గురించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఎంతో ప్రేమతో ఆహ్వానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గొప్పానికి, అట్లాగే నిర్మలకి, మిగతా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. అందరూ కలిసి మనం ఎక్కడెక్కడో వెళ్ళిపోయాం. బట్ వాళ్ళు దగ్గర ఉంటూనే ఉన్నారు. కాబట్టి అందుకు మనందరూ ఒకసారి వాళ్ళకి తప్పటితో థ్యాంక్ యూ.
నిర్మల గారు ప్రథమంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ముందుగా 3 months నుంచి కష్టపడి అలాగే నిర్మల వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చున్నారు. దయచేసి వారు కూడా వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ నిర్మల ఫ్యామిలీ. నా పేరు నిర్మల. నేను 10th B సెక్షన్. ప్రస్తుతానికి నేను జెపి క్లాస్ చేస్తున్నాను. ఆత్మకూరులో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా పాప మా అల్లుడు నా మనవరాలు. కాబట్టి చాలా సంతోషం మేడం. మా పాప అల్లుడు కూడా ఈ కార్యక్రమాలు ధన్యవాదాలు. ఎటువంటి డాక్టర్గా ఉండి రౌండ్ అందరికీ పరిచయమే. సో అంతోని మరి వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి తీసుకొచ్చారు. మరో పరిచయం అవసరమైన పేరు జీపీ ఆఫ్టర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా పేరు జీపీ అంతోని రాజ్. మా భార్య మృదుల, మేరీ మృదుల. నాకు 2 కుమార్తెలు. ఇద్దరికి వివాహం అయిపోయింది. అది పాప చెన్నై వెళ్తున్నారు. రెండో పాప పాఠశాల వాళ్ళు బాగా సెటిల్ అయ్యి ఉన్నారు. మంచిగా ఉన్నారు. చాలా సంతోషం. నా భార్య నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తుంది. 60 years అయితే ఈ పనికి రిటైర్ అయిపోవాలా. 2 years ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇంకా 1 year సర్వీస్ ఉంటుంది. మరి కోవిడ్లో అనివార్య కారణం వల్ల ఆమె కొంచెం హెల్త్ బాగలేకుండా ఈ పరిస్థితుల్లో ఉంది. లేకపోతే నిర్మల లాగే చాలా యాక్టివ్గా ఉన్న పర్సన్. ఈరోజు ఈ స్థితిలో కూడా నా యొక్క బలవంతంగా తీసుకొచ్చాను. ఎందుకంటే నా స్నేహితురాలు అందరూ ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా ఇప్పుడు ఉన్నాము అని చూపించడానికి. మరి మీ అందరినీ చూస్తే ఆమె కూడా సంతోషిస్తుంది. ఆమెలో కూడా చిన్న మార్పు వస్తుందనే ఉద్దేశంతో నేను తీసుకురావాల్సింది. మరి ఇంతమంది ఈ విధంగా నన్ను ఆనందపరిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు ఆమె కూడా చాలా సంతోషిస్తుందని నేను ఆశిస్తున్నాను. మరి ఆమె మాటలు కూడా ఒకసారి విన్నాను. వచ్చినప్పుడు నేను 3 రోజులు కష్టపడ్డాను. కానీ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. అందరూ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అందరి. YP Ravindra, YP and Sons. YP Parthasarathy and Sons. చిన్న గడియారాలు ఏదో పాతగా వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం. వీళ్ళు వచ్చి
క్షేమంగా ఈరోజు ఇక్కడ వచ్చి చేరేదానికి ఆమె బ్రతికుంది అనడానికి ఒక ముఖ్యమైన కారకురాలు మా స్నేహితురాలు అబ్బాయి గారు. ఎందుకంటే అది ఈ సభాముఖంగా నేను తెలియపరచాను. ఆమెకి కోవిడ్ వచ్చి బ్రెయిన్స్ చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ సిచ్యువేషన్లో న్యూరాలజీని కలిసాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా డబుల్ అయిపోయింది. నా పరిస్థితి అసలు ఏమి అర్థం కాలేదు నాకు. ఆ టైంలో నేను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అమ్మాయికి ఫోన్ చేశాను, సజెషన్ అడిగాను. ఆమె చేసిన ఆ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అయ్యాను. తనతో పాటు ఎంబీబీఎస్ చేసిన బ్యాచ్మేట్ని నాకు రెఫర్ చేసి ఆయన ఏం చెప్పినో మరి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్ వల్ల ఆమె ఈ విధంగా కోలుకోవడం జరిగింది. మరి దీనికన్నింటికి కారణం రబ్బానీ బ్యాంక్. కాబట్టి సభాముఖంగా రబ్బానీకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ రబ్బానీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్లయితే మనకి ఎస్ఎంటీ ఇవన్నీ కూడా కలిసేమో మన రవి అండ్ సన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పరిచయం మంచిది. వాళ్ళు గారు మన అందరి మిత్రులకు ఇప్పుడు చేదోడు వాదనగా ఉంటుంది. ఏ కార్యక్రమాన్నైనా మన దగ్గర నుండి జరిపిస్తుంది. చాలా సంతోషం మేడం, మీరు ఈరోజు కార్యక్రమంలో ముందుకు జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమం జరగడానికి ఒక ప్రధాన కారకుడు రవి. మనకు అందరికీ తెలుసు, అప్డేట్గా ఉంటాడు. ప్రతిరోజు మనకి మార్నింగ్ ఉంటాయి చెప్తూ ఉంటాడు. సో ఈ మధ్య కొద్దిగా కంటి ఆపరేషన్ అయినందువల్ల బ్లాక్ గ్లాసెస్ పెట్టి రజనీకాంత్ స్టైల్లో దిగాడు. వాస్తవంగా అయితే దాని బ్యాక్గ్రౌండ్ కంటి ఆపరేషన్ జరుగుతుంది. అది కనపడకుండా కవర్ చేసుకోవడానికి బ్లాక్ గ్లాసెస్ పెట్టాడు. హీరో మాదిరి. చాలా సంతోషం. సార్ మాట్లాడారు. నా పేరు రవీంద్ర కుమార్, మా మిస్సెస్ పేరు అమలి శేషక్షన్. ఓకే, వెల్కమ్ సార్. వాళ్ళ బాబు కూడా వస్తున్నారు. ఒకసారి బాబు చేయవలసిందిగా కోరుతున్నాం. వైపీ రవి వాళ్ళ బాబు చక్కగా. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ. దగ్గరగా ఉండండి సార్, దగ్గరగా ఉండండి సార్. చూడండి సార్. సార్ రెడీ సార్. మనకి పేరు చెప్పకపోతే కొడతాడు మనల్ని. ఎందుకంటే 10th క్లాస్ లో క్రమశిక్షణ మరి మెరిట్ స్టూడెంట్ లో ఒక స్టూడెంట్ 10th లో వాసి తెలియని వాళ్ళు ఎస్కేలు సత్యమణి గారు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు ధన్యవాదాలు అమ్మా. మా మిత్రులు అందరితో కలిసి పెట్టుకుంటారు కాబట్టి సరదాగా అంటున్నాం. మీకు మీ పిల్లలకు అందరూ కూడా మేము ఎప్పుడు ధన్యవాదాలు చెప్తాం. ఇక్కడ ఉన్న అమ్మాయి అబ్బాయిలు అందరికీ నేను తెలుసు. నేను చెప్పాల్సింది ఏం లేదు. ఏదైనా ఉంటే మా వాసునే మాట్లాడతాను. నా తరఫున నాకు ఇప్పుడు బహుమతి అందిస్తున్నటువంటి వాడు కూడా పీఎల్ గారు. నా గురించి అతనికి తెలుసు. అప్పుడు ఏమో సింగారావు తెలుసు. మొత్తం ఆయన చెప్తున్నారు. ఆయన తెలియదు, మాకు అర్థం కాదు. ఆ పాపకి ఇటీవల మ్యారేజ్ అయింది. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. చాలా సంతోషం. అందరినీ వేదిక మీద అందరికీ పరిచయం చేస్తున్నారు. బాబీ అని ఫ్యామిలీ. థ్యాంక్ యూ బాబీ, చాలా సంతోషం. వాళ్ళ అబ్బాయి కూడా హైదరాబాద్ లో ఉంటున్నాడు. చాలా కోఆపరేటివ్ గా అందరితో కలిసి ఉంటాడు. ఈరోజు వస్తున్నాడా? సుధా గారు కాబట్టి అందరూ ఒకసారి కథాంతో వాళ్ళకి ఒక రవి ఇదే. సార్ రెడీ సార్. చూడండి సార్. చూడండి చూడు. వెయిట్ సార్, వెయిట్. అలాగే బాబీ, థ్యాంక్ యూ. ఫ్యామిలీతో వచ్చావు చక్కగా. ఇటీవలే మిలిటరీలో రిటైర్ అయ్యి ఆ
సొంత గ్రామానికి వచ్చాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఏదో కార్యక్రమం చేస్తూ అందరితో కలిసి ఉండాలన్నదే తన కోరిక. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల మిలిటరీలో అందరికీ దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి ఇంటికి కూడా దూరంగా ఉంటూ ఇన్ని సంవత్సరాలు జీవితం గడిపేదానికి రిటైర్ అయిన తర్వాత చక్కగా స్వగ్రామానికి వచ్చి అందరితో కలిసి ఈ మంచి కార్యక్రమాలు చేద్దాం మంచి ఆలోచనతో ఈ గెట్ టుగెదర్ కార్యక్రమాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. లాస్ట్ టైం కూడా అలాగే ఉత్సాహంగా కార్యక్రమాలు జరిపించాడు. ఇప్పుడు పిట్టగుంట జరగాలన్న పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరూ కూడా 1980-81 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏబిసి అందరూ కలిసి పట్టణవాదాన్ని కల్పించినందుకు, అలాగే వాళ్ళ సతీమణి గారు కూడా మనతో ఇప్పుడు ఏ కార్యక్రమం కూడా వస్తూ ఉంటారు. చాలా కోఆపరేటివ్గా ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా చక్కగా మంచి భోజనంతో ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా ఒకసారి వాళ్ళకి స్వాగతం చేస్తూ పెద్దల దొరతో ఒకసారి సుధాకర్ కూడా మా అబ్బాయి గారు ఎన్సీ ప్రసాద్ గారు వారికి బహుమతిని అందిస్తున్నారు. మీ తిరుమానకులు బోయపాటి సుధాకర్ చెప్తున్నాను. మిస్టర్ వైద్య గారు, మన రమణ గారు, కావటి రవి, ఆంటోని, అంటే బెడ్రూమ్లో ఉన్నట్టు అంటే వాల్యుబుల్ సజెషన్స్ కావాలంటే మన వాసు గారిని అట్లా ఎంసీ ఈ బౌండర్ అది యాక్చువల్గా ఈ గెట్ టుగెదర్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణుడు మన ఎన్సీ ప్రసాద్ గారు. 2010లో ఆయన ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాన్ని ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా కాంట్రాక్ట్ కలెక్ట్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఆ తర్వాత కంటిన్యూ 2010 నుంచి 15 years కంటిన్యూ అవుతుంది. అయితే నేను మీ కమ్యూనికేషన్లో రోజు కాంటాక్ట్ చేయడం, సజెషన్ తీసుకోవడం, ఇలా చేసిన నాకు మిత్రుడు వాసు గారు ఆయన కూడా నా సమయం కేటాయించి చాలా అయితే మన వ్యక్తులు యాక్చువల్గా స్నేహం అంటే మన క్లాస్మేట్స్ అంటే మనం చదువుకున్న స్టూడెంట్స్లో సహాయం చేస్తాం. నాకు యాక్చువల్గా మైక్ దగ్గర పెట్టుకోండి. ముఖ్యంగా నాకు చాలా చక్కమైనటువంటి అవకాశాన్ని నాకు మన ఆయన ఇచ్చిన గైడెన్స్ నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. అది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ అంటే లాస్ట్ టైం ఎవరు లేదు, కొంతమంది లేదు, కొంతమంది యాడే వాళ్ళు స్నేహితులకి మా స్నేహానికి ఆ కోఆపరేషన్ ఎలా జరుగుతుందనేది ఒక నిదర్శనం ఉండేది. ఆయన చిన్నప్పుడు స్కూల్ నాకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కోసం నేను ట్రై చేశాను. నాకు నేను బాబు ఆ ల్యాండ్ గురించి చెప్తే ఇక్కడ కోర్సెస్ తరఫున ఆ ల్యాండ్ అయితే వాస్తవం చెప్పేది ఆయన ఫ్రెండ్ నన్ను అటాక్ చేశాను. సో 22 డేస్లో నాకు అగ్రికల్చర్ ల్యాండ్ తెలియదు. చాలా నా వ్యక్తిగత ఆలోచనలు మన సుభాష్ కూడా మా డిపార్ట్మెంట్ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా కూడా ఆశ చాలా అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరికీ కూడా చక్కటి భోజనాలను మన మిత్రులు బోయపాటి సుధాకర్ గారు వారి ఫ్యామిలీ అందిస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమం అనంతరం చక్కగా అందరూ భోజనం చేయవలసిందిగా వారి తరఫున కోరుతున్నారు. సార్ రెడీ సార్.
నెక్స్ట్ మధు 10th B సెక్షన్ మనందరికీ పరిచయమే, మంచి కబడ్డీ ప్లేయర్ ఆడేవాడు. మధు 10th B సెక్షన్. నేను 10th తరగతి తర్వాత మళ్ళీ ఇంకా ఏదైతే సమూహం కాలేదు అందరితో కలిసి CASF 23లో రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతానికి కూర్చుని పనిగా సెటిల్ అయ్యాను. ఇద్దరు పిల్లలకి మ్యారేజ్ అయిపోయింది. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో చేస్తారు. అతను బిజినెస్ ఫీల్డ్లో ఉంది. సూళ్ళూరుపేటలో బిజినెస్ చేస్తున్నాను. CSలో జాయిన్ అయ్యి దేశానికి ఒక సర్వీస్ చేసి చక్కగా రిటైర్ అయ్యారు. వృత్తిలో ఉంటున్నారు. థ్యాంక్ యూ. ఈ క్లాసు కుటుంబంలోనే ఉంటున్నారు. వారి గురించి మనం మాట్లాడతారు. నా పేరు ముఖ్యవారు. B సెక్షన్లో నా 2 నెలల్లో నాకు మ్యారేజ్ అయిపోయింది. థ్యాంక్ యూ ముని. దంపతులు కూడా మనం సన్మానించుకుంటున్నాము, చురుకానికి అందిస్తున్నాము. కనపడే ప్రశ్న మొదటి సెకండ్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు కే వాసు. అంటే కేవాసు ఆడవాసు. ఆయన ఆడవాసు, ఆవిడ సుమం, నేను నెల్లూరు సుమం. తర్వాతనే ఆరు వస్తుంది కాబట్టి మొదటి మాకు నేను 10th ఇయర్లో ఉంటూ సారీ ఈ సందర్భంగా ఒక్కసారి మరొకటి గుర్తు చేసుకోవాలా. కె శంకరయ్య గారు ఎవరు బాధల పేరు గుర్తు చేస్తారు. కాకపోతే అదే 9th వరకు ఏ సెక్షన్లో ఉన్నాను. అందువల్ల 9th అందరూ బాగా తర్వాత 10th Cలోకి వెళ్ళాను. 10th C ఎందుకు వెళ్ళారు? గుడ్ స్టూడెంట్. ఎందుకంటే ఎవరైనా సి సెక్షన్ వాళ్ళు చదవాలని కాదు, ఏ సెక్షన్ వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ అని కాదు. అలాగే అనుకుంటుంటారు ఏ సెక్షన్ వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తారని. సి సెక్షన్లోకి ఎందుకు వెళ్ళారంటే అక్కడ నాకు ఒక బ్యాచ్ ఉండింది, బ్యాక్ బెంచ్ బ్యాచ్. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి సి సెక్షన్ వెళ్తారని వెళ్ళాను. లింక్ ఉంది. అప్పుడు మా మున్సాలు ఏదిగా ఈ కర్మ, మీరు అదంతా చట్టగాగినంత ఇక్కడ వేస్తున్నారు మన సెక్షన్. తర్వాత 10th క్లాస్ అందులో సీతాపతి దగ్గర ఎక్కువ మంది ట్యూషన్ జరిగాము. అందులో కూతురు సత్యశ్రీ, సుబ్బర్మణి, పార్వతి, రాణి, అరుణ, తర్వాత మన టీసీలో ఇట్లా మన చాలా మంది మిత్రులు రాజా, సింగారావు అందరం కూడా మన ట్యూషన్ చదివాం. అదేవిధంగా 7th లో పిచ్చయ్య మాస్టర్ దగ్గర ట్యూషన్ చదివినప్పుడు నాతో పాటు పుష్పాంజలి, తర్వాత నేను వెంకట్రావు ఇదంతా కూడా పిచ్చయ్య దగ్గర చదివాము. ఏదేమైనా మనము ఈ యొక్క గెట్ టుగెదర్ సంస్కృతి అద్భుతం. అసలు చాలా మంది మన రోడ్ స్టూడెంట్స్ మీలా మేము గ్యాదర్ కాలేకపోతున్నాము. వీళ్ళు దాదాపు అందరూ విత్ లేడీస్ కూడా వస్తున్నారు. మేమేం చేస్తే ఎవరు రావట్లేదు. అట్లా చాలా మంది అప్రిషియేట్ పెట్టారు. అదే నేను చెప్తున్నాను, మన బ్యాచ్ గెట్ టుగెదర్ అయినట్టుగా మరి ఏ బ్యాచ్ లో కావడం లేదు. అయినా కూడా నాకు మాత్రం అది చాలా సంతోషం. ఆ 3 గెట్ టుగెదర్ అందరి మూడింట్లోనూ పాల్గొన్నాము. ఈ సందర్భంగా ఇందాక మన సతీష్ కావచ్చుగా మన సోదరి అదేవిధంగా నిజంగా ఈ గెట్ టుగెదర్కి ఎంత ప్లెజెంట్ గా ముందు రావాలనుకున్నాము. వస్తే ఏదో ఒక విచిత్రమైన హింసేది, ఏదో ఒక ఇతను ఎట్లా ఏంటి ఎంత ఎవరితో మాట్లాడాలి చాలా ఇదిగా ఉంది. నిజంగా మన బ్యాచ్ యొక్క అదృష్టము
మరి దేవుడి యొక్క ఆశీర్వాదం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కూడా నడువుడు జోక్ చేశాడు, వైపు తిన్నాడు అలా మనం 2050లో కలుద్దామని. కలుద్దాం సార్, దమ్ముంది తప్పకుండా 2050లో కలుద్దాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చెప్పాడు కానీ మాకు వాళ్ళ మిస్సెస్ పక్కన పెట్టి ఒక మాట కూడా ఇవన్నీ మరీ చెప్పాలా, పరిచయం చేయాలా, ఇంకా 60 సంవత్సరాల వరకు తను దగ్గర ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మా మిస్సెస్ ఉమాదేవి, 2 పిల్లలు, ఇద్దరు కూడా సాఫ్ట్వేరే, వాళ్ళ అల్లుడు కూడా సాఫ్ట్వేర్ కుటుంబం అయింది. నేనైతే జర్నలిస్ట్గా కొనసాగుతున్నాను. ప్రజాశక్తిలో ఎడిటర్గా పనిచేసే జిల్లా ఎడిటర్గా. ఇప్పటికి కూడా కొన్ని పత్రికలకి కొన్ని ఛానల్స్కి కౌంటర్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నేను ఉమాదేవి, మా పిల్లలు ఇద్దరు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. నేను ప్రజెంట్ నెల్లూరులో గర్పూర్లో ఉంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ వాసు. చాలా చక్కగా జ్ఞాపకాలు పంచుకున్నాము. ప్రజలు కాబట్టి మనం కొద్దిగా తక్కువ చెప్పాలి, ఎక్కువ లేకుండా అని మాకు వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచే చిన్నప్పుడు అంటే ఎక్కువ ఏ బ్యాచ్ నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు. 10th 80-81లో లాస్ట్ బ్యాచ్, లాస్ట్ మనలో తాగాడు. పట్టాశ్రీరామ్ వచ్చాడు. పట్టాశ్రీరామ్తో కూడా 10th చదివాడు. 1980-81 బ్యాచ్లతో కూడా 10th చదివాడు. సో ఎన్ని సంవత్సరాలు 10th చదివాడో ఆయనకే తెలియాలా. మంచి మెరిట్ స్టూడెంట్. తను ఒక కోరిక కోరాడు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి నేను ఎవరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వను, సెకండ్ థర్డ్ వచ్చినా కూడా ఇవ్వను, ఎవరైతే నాలాగా కంపార్ట్మెంట్ లో పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఇస్తానంటారు. కాబట్టి ఎంత మెరిట్ స్టూడెంట్ చూడండి, ఎప్పుడు సరదాగా ఉంటాడు, అందరూ నవ్విస్తూ ఉంటాడు, ప్రతి కార్యక్రమానికి హాజరవుతుంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఇటీవల రిటైర్ అయ్యారు. చాలా సంతోషం. ప్రతి కార్యక్రమానికి మిత్రులందరినీ ఆహ్వానించి వాళ్ళతో పాటు కలిసి చిన్నపిల్లలాగా డ్యాన్స్ వేస్తుంటాడు. చిన్నపిల్లల మనస్తత్వం. కాబట్టి వాళ్ళిద్దరినీ మనం ఆ స్టేజ్ మీద పిలిచినందుకు, వాళ్ళిద్దరు వచ్చినందుకు 10th 80-81 బ్యాచ్ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు. మాట్లాడిందంటే మీకు అయిపోతాడు. ఎందుకంటే మీ చరిత్ర అంత గొప్పది. కానీ మంచిదమ్మా, చాలా సంతోషం. నేను మీ మ్యారేజ్ అటెండ్ అయ్యాను, Incoming voice call from Suma. కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. నా పేరు మాయాద్రయ్య. నేను 10th క్లాస్ బి సెక్షన్. నాకు 2 పిల్లలు ఎల్కేజీ యూకేజీ చదువుతున్నారు. బాబీ నేను పెంచి మధ్యలో రమణి గారు. నా పేరు మాయాద్రి, బి సెక్షన్. నా 2 పిల్లలు యూకేజీ ఎల్కేజీ చదువుతున్నారు. ఇద్దరు పిల్లలు చక్కగా ఉద్యోగం చేస్తున్నారు, బాగా చదివిస్తున్నారు. పాప కెనడాలో ఉంది. ఇద్దరు మనవళ్ళంతా. ఎందుకంటే మళ్ళా సంతోషాన్ని తెలియజేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు, అంతా పాటు చదువుకున్నాడు. కొత్తూరు గ్రామంలో చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళు. కాబట్టి ఒకసారి మనం పాత జ్ఞాపకాలు తెలుసుకుంటే పిల్లలకు ఇటీవల మ్యారేజ్ అయింది. అందరినీ కూడా ఆహ్వానించారు. అందరూ చాలా మంది వెళ్ళారు. చాలా సంతోషం ఉంటారా? ఒకసారి నీ మాటల్లో. ఎనర్జీ లెవెల్ పెరుగుతున్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు సుదూరు విలేగా నుంచి సోదరి సోదరులంతా వచ్చినందుకు వాళ్ళందరికీ వందనం అభినందనలు. అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తున్నాను. ఫ్యామిలీ దంపతులు వచ్చినందుకు కూడా నెక్స్ట్ బంధువులు
ఆస్థాన ఫోటోగ్రాఫరు. గతంలో డ్రాయింగ్ మాస్టర్ ఉండేవారు, పైన స్కూల్ పైన ఫోటోలు తీసేవాడు. డ్రాయింగ్ మాస్టర్ తర్వాత మనకి మళ్ళీనే ఉన్నాడు ఫోటో తీయాలంటే. కాబట్టి ప్రతి కార్యక్రమానికి విధుల కార్యక్రమానికి కూడా చక్కగా ఫోటోలు తీస్తూ తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. వారి సంతోషాన్ని వారి మాటల్లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ మురళీకృష్ణ పేరు ఫస్ట్ బెంచ్ కామేశ్వరం మధ్యలో నేను ఇప్పుడు గ్యాదరింగ్కి కూడా దేవుడికి ధన్యవాదాలు తెలియపడుతుంది. ఎందుకంటే సెకండ్ దాంట్లో అంతా కలిసాము, చాలా మంది వచ్చారు. కానీ వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ వచ్చినందులో వాళ్ళందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు ఈ గ్యాదరింగ్ గురించి బాబుజీ, మన సుధా, రవి, మన ఇక్కడ వైద్యులు, వాసు అందరూ ఎంత చేయాలి ఎంత చేయాలంటే నేను ఒక మాట చెప్పాను, మీరు ఎందుకు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఇది చేస్తాం అనేది మహిళలు అంటే గర్ల్స్ అంతే కదా, వాళ్ళు చెప్తారు ఎప్పుడు డిసైడ్ అనేది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారు, వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళే చెప్తారు అని చెప్తే లేదు అని చెప్పి, కానీ వాళ్ళ యొక్క ఇంత తొందరగా 2 సంవత్సరాల్లో మళ్ళీ గ్యాదరింగ్ అనేది ఉంటుందని నేను కూడా అనుకోలేదు. కానీ దీనికి మన నిజంగా సుధాకే చెప్పాలి. ఎందుకంటే ఇంత తొందరగా ఈ గ్యాదరింగ్ జరిగేదానికి ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మేడం నిజంగా ఆ ఉన్న పరిస్థితుల్లో ఆమె చేస్తున్నటువంటి వృత్తిలో ఆ సమయాన్ని ఎక్కువ దీనికే వెచ్చించినట్టున్నారు. ఈ దాదాపు అనుకోలే కదా మేడం ఉంటే ఈ గ్యాదరింగ్కి మరలా ఈ విధంగా అందరినీ కలిపినందుకు మహిళలకి ప్రత్యేకంగా వీళ్ళ టీం ఉంది. వీళ్ళు నిజంగా నేనే ఊహించారు. నిన్న చూస్తే అంతకుముందు చూస్తే కరుణ నెంబరు కరుణ అసలు ఎవరికీ నచ్చలేదు. నిజంగా ఆమె ఎంత ఈ రోజు చెప్పాము. నేను వాళ్ళని కూర్చొని ఏదో ఈ విధంగా ఉండే వాళ్ళందరూ తెలుసుకోవాలని నేనైతే మాట్లాడాడు ఈ రోజు మాట్లాడే మాట్లాడు ఇదిగో కరుణ నెంబర్ అని చెప్పాను. అసలు ఆశ్చర్యం వేసింది. విజయవాడకి వెళ్ళి ఆమె మరి పెట్టడం అనేది ఈ విధంగా అంటే ఆమె చేస్తున్నటువంటి ఆ పనిని కూడా పక్కన పెట్టి ఎంత ప్రాముఖ్యత ఇచ్చి ఈ విధంగా అందరినీ కూడా ఈసారి చాలా సంతోషంగా ఉంది. చాలా అదేవిధంగా ఈసారి గ్యాదరింగ్ లో అందరూ ఫ్యామిలీస్ అందువల్ల నేను నా కార్యం తీసుకుని నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్యాదరింగ్ లో ఈ విధంగా ప్రతిరోజు ఉదయం లేదని మళ్ళా మాట్లాడినంత వరకు మన యొక్క జీవితం ఒకే యాత్రికంగా ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక వాళ్ళకి వాళ్ళకి అసలు లేదు. నిజంగా ఈ విధంగా అయితే పూర్తిగా రిలాక్స్గా ఉంటుంది. అదేవిధంగా ఆ పరిస్థితి కూడా అంతే. ఆ వృత్తిలో ఉండే వాళ్ళందరి పరిస్థితి అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్న వాళ్ళ యొక్క పనుల్లో చాలా బిజీ. ఎవరు ఫోన్ చేసి మాట్లాడే అంత బిజీ కూడా అంత టైంలో ఉండదు. అయినా అదంతా బిజీ పెట్టి ఎన్నో గంటలు ప్రయాణం చేసి ఈ విధంగా ఈ అందరినీ కలుసుకోవాలి చూడాలి అనే ఒక నిజంగా ఆ సంకల్పం ఈ విధంగా అందరూ కలిపిన దానికి ఈ మహిళల నిజంగా ఇంత గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇద్దరు పిల్లలు ఒక ఇద్దరు అబ్బాయి వచ్చి అమ్మరాజులో జాబ్ చేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి ఇంకా ఇక్కడ జాయిన్ అవ్వలేదు. చదువు అయింది వెయిటింగ్ జాబ్. చాలా థ్యాంక్ యూ మురళి. థ్యాంక్ యూ సార్. రెడీ సార్. సార్ ముందు రండి. చూడండి సార్. అదే చూడండి. 10th క్లాస్ బి సెక్షన్
వాళ్ళ ఫాదర్ డ్రైవర్గా వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ మాటలు నేను అంతర్జాతీయ సెక్షన్లో మా గడ్డ వచ్చి క్లాస్మేట్ మాట్లాడి పీసీ కూడా మా గడ్డ మాకు 10th క్లాస్లో పితాంబర మాస్టర్ మాకు ఆ రోజు సీతాపతి మాస్టర్ గారు పద్యాలు బాగా చెప్పేవాడు. 10th క్లాస్ కానీ తెలుగు మాస్టర్ అంటే పద్యాలు బాగా చెప్పేవాడు. ఇప్పుడు తెలుగు మాస్టర్ పద్యాలు కూడా చెప్పాడు. నేను చాలా పద్యాన్ని పాటగా చదువుకొని పోతున్నాను. టీచర్స్ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ పిఎస్ భాస్కర్ రావు, సోషల్ స్టడీస్ సోమశేఖర్ మాస్టర్ కాబట్టి ఆయన వస్తున్నాడంటే అక్కడ వెళ్ళినప్పుడు తప్పుకుంటూ ఉండేవాడు. సోషల్ స్టడీస్ మాస్టర్ అప్పుడు డిసిప్లిన్ బాగుండేది స్కూల్లో. మా హెడ్ మాస్టర్ కూడా ఆయన ఉండేవాడు, లెక్క పెట్టుకొని ఉండేవాడు. సరస్వతి అంటే ఉండేవాడు. ఇంకా చెప్పని 5 అడుగులు ఉండేవాడు. ఎంట్రన్స్లో లెక్క పెట్టుకొని రెడీగా ఉండేవాడు. పిల్లలు డ్రెస్ యూనిఫామ్ వేసుకురాకపోతే తగ్గొట్టేవాడు. మంచి డిసిప్లిన్ ఉంటుంది స్కూల్లో. అలాగే ఈశ్వరరావు మాస్టర్ పీటీ మాస్టర్ ఈశ్వరరావు గారు ఎక్కువ పీటీ పీరియడ్ చేసి పిల్లల్ని బాగా ఆడించేవాడు. అప్పుడు మన సైడ్ స్కూల్ తరఫున ఫుట్బాల్ బాగా మన చుట్టకుంట అంటే ఫుట్బాల్ పేరుగా ఉండేది. ఫుట్బాల్ అంటే చాలా వరకు తెలియదు, కావాలంటే కూడా ఫుట్బాల్ అంటే తెలియదు. చుట్టకుంటలో అయితే ఫుట్బాల్ బాగా ప్లేయర్స్. ఆ ఫుట్బాల్లో కూడా రైలు చాలా ఉద్యోగాలు వచ్చాయి. ఇక్కడ ఫుట్బాల్ ఆడే వాళ్ళకంతా రైలు ఉద్యోగాలు అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడంతా ఫుట్బాల్ లేదు, ఏం లేదు, రైల్వే అంతా నాశనం అయిపోయింది. ఇక్కడ ఎవరో ఏదో చేశారని చెప్పి ఈ షెడ్ అంతా తీసేసి తీసుకుపోయి రాయపాటి తీసుకుపోయారు. ఇక్కడ ఈ వైభవం బ్రిటిష్ వాళ్ళు ఉన్న వైభవం ఇప్పుడు వచ్చేటప్పుడు చివరి రోజుల్లో ఆ షెడ్ తీసేసారు. ఏం మొత్తం లేకుండా రైల్వే స్కూల్ కూడా పోయింది. రైల్వే స్కూల్ తీసేసి విజయవాడ కలిపేశారు, ఇప్పుడు పాపులేషన్ ప్రమాణం ఉండేది పెట్టబుట్టాలి. ఇప్పుడు పాపులేషన్ తగ్గిపోయింది. అప్పుడు రైల్వే వాళ్ళు పెట్టబుట్టు రైల్వే పెట్టబుట్టు అంటే ఎవరైతే రైల్వే పెట్టబుట్టు అనేవాళ్ళు. ఇక్కడ కొన్ని అసాంఘిక శక్తుల వల్ల ఈ వైభవం తగ్గిపోయింది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, చదువుకున్న ఉద్యోగాలు లేవు. దానివల్ల ఈ రైల్వే స్కూల్లో తీసేశారు. తర్వాత రైల్వే స్కూల్ తీసేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు. అది పట్టుకొని రన్ చేసేసి ఇక్కడ ఏం లేదు, రైల్వే అంతా తీసేసి ఎక్కువ షిఫ్ట్ చేశారు. ఇక్కడ 2 స్కూల్ పెట్టే స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్. ఇక్కడ ఒకప్పుడు రైల్వే అంటే బ్రహ్మాండం ఉండేది, మార్కెట్ దాని బ్రహ్మాండంగా. తగ్గిపోయిందంట. చాలా మందికి ఉపాధి ఎంప్లాయ్మెంట్ చాలా బాగా అవుతుంది. స్కూల్ కూడా బాగున్నాయి. 2 స్కూల్ ఉంటాయి, తెలుగు మీడియం స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్. 2 స్కూల్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చదివేవాళ్ళు, తెలుగు మీడియం స్కూల్ వచ్చి మామూలుగా మన తెలుగు మీడియం ఒకగా చదువుతున్నాం. జాకెట్ జిల్లా ఇంగ్లీష్ మీడియం పక్కన జాకెట్ జిల్లా ఉంటుంది. వాళ్ళు ఏమంటే అంటే మన వంటల్లో చిన్నపిల్లకాయలు పడి ఉంటుంది. అంగన్వాడీ అంటే ఇంగ్లీష్లో స్కూల్ ఉండేది పిల్లలకి. నెంబర్ కూడా ఒక రైల్వే నెంబర్ 1 ఉండేది పెట్టకుండా చాలా మంది ఉద్యోగాలు. తర్వాత వాటర్ బట్టాలు చేయాలి. రైల్వే అంటే వాటర్ బట్టాలు అన్ని బండ్లు ఆగి వాటర్ పట్టించుకొని క్లీన్ చేసుకొని పోయి కాలకేంద్రం వస్తుంది. అందరికి ఆదేశం నాకు అవకాశం ఇచ్చినప్పుడు ధన్యవాదాలు. నాకు నా మిత్రులు అందరూ ధన్యవాదాలు. అందరూ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా. ఒకసారి వారు మాట్లాడారు. సుధాకర్ చేసేవాడు. సుధాకర్ చేస్తే నాకు చెప్పేవాడు, అరే వాడిని చూడరా బాబు,
ఒకసారి సుధా పరిగెత్తుకుంటా చెప్పాడు సార్ ఏదో తిడితే ఏం సుధా గుర్తుంది కదా, అరే ఎల్లు వాడు ఏం చేసుకుంటాడు అవును ఎల్లు ఆ రోజు నన్ను పంపించారు. తర్వాత గురువుల గురించి చెప్పుకోవాలంటే రాజారాం మాస్టర్, ఆయన మునుస్వామి నాయుడు సార్, రాజారాం మాస్టర్ గారు కూడా నేనంటే చాలా అభిమానం ఉండేవాళ్ళు. రాజారాం మాస్టర్ దగ్గర ట్యూషన్ దగ్గర చదివాను. రాజారాం మాస్టర్ దగ్గర సెవెంత్ క్లాస్లో చాలా మంది దగ్గర ట్యూషన్ చదివాను నేను. ఓన్లీ శ్రీకాకుళం మాస్టర్ మిస్ అయ్యాడు. రామచంద్రరావు మాస్టర్ దగ్గర చదివాను. తర్వాత భాస్కరరావు మాస్టర్ 10th భాస్కరరావు మాస్టర్ దగ్గర చదివాను నేను. ఎవరికి అర్థం రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చి పేపర్ చూసుకుంటే అందరూ ఫస్ట్ క్లాస్ చూస్తున్నారని నేను కూడా ఫస్ట్ క్లాస్ లో చూశాను. నెంబర్ లేదు. తర్వాత సరే జనరల్లో ఉండదని చూస్తే జనరల్లో కూడా లేదు. లక్కీగా సెకండ్ క్లాస్ లో కనపడింది నెంబర్. వెంటనే భాస్కరరావు మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. భాస్కరరావు మాస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సెకండ్ క్లాస్ వచ్చాడంటే ఆయన సీరియస్ చూసి తిట్టాడు, లేదా పక్కన. తర్వాత ఇంటర్లో వెళ్ళినప్పుడు నేను టైప్ నేర్చుకున్నాను, టైప్ వెళ్ళామని. ఆ తర్వాత మళ్ళీ ఫెయిల్ కావద్దని కష్టపడి ఆర్ఆర్బీ రాసి సెలెక్ట్ అయ్యాను. చాలా మంది రాశారు కానీ లక్కీగా నేను సెలెక్ట్ అయ్యాను. కానీ స్టీవింగ్లో ఒక 2 years కష్టపడాల్సి వచ్చింది. స్టీవింగ్ తర్వాత 2 years తర్వాత డీజిల్ ఎలక్ట్రికల్ అన్ని పనిచేశాను. ఎంఎంకేఎస్ కూడా ట్రైన్ అయ్యాను. అది కూడా ఎప్పుడు చేసినా డ్యూటీ చేసినా మీరు అందరూ ఇంటికి వచ్చేవాళ్ళు. స్టేషన్లో ఎప్పుడైనా స్టేషన్ వచ్చినప్పుడు మిస్లో ఎవరైనా కనిపించాలని ఎదుగుదామని కానీ ఎవరు కంఫర్టబుల్ కాదు. ఎప్పుడు వేరే స్టేషన్ వచ్చి మనం కోచింగ్ ఎక్కడ వస్తాడో నేను ల్యాప్టాప్ చదువుతున్నాను కాబట్టి. తర్వాత మొదటిసారి చేసినప్పుడు ఆలోచన నాకు వచ్చిండొచ్చు, కానీ ప్రతి ఒక్కరి సహకారంతోనే అది జరిగింది. ముఖ్యంగా రబ్బానీ గారిని అప్పుడు కూడా నేను కలిసాను. లేడీస్ అందరూ రావడానికి అప్పుడు ఆమె కారణం. ఇక్కడ బిడ్డలు కేవాసు, ఆర్వాసు, వైపీ రవి వీళ్ళందరూ సాధించారు కాబట్టి రెండోసారి జరిగినప్పుడు కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. ఈసారి మిస్ అవ్వకూడదని 1 month నుంచే ప్రిపేర్ అయిపోయాను. లీవ్ పెట్టుకున్నాను, రిజర్వేషన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుందో తెలియదు. అవి చెప్పినట్టు 2050లో మాత్రం కాదు. 2050 అంటే మనం ఇక్కడ చేసుకోలేము. ఎక్కడ చేసుకుంటాం తెలియదు. ఉండాలి. తర్వాత నాకు చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ఆవాసు, కేవాసు, నాకు ఇక్కడ మిత్రులే కాదు బంధువులు చాలా మంది ఉన్నారు. సిస్టర్ వర్ష విజయలక్ష్మి ఉంది, శోభ కూడా మా బంధువే. నిదర్శనంగా మనం చూపిస్తున్నాడు. కాకపోతే ఇప్పటిదాకా ఇన్న వాటిలో అందరం విన్నాము. ఇన్న వాటిలో ప్రతి ఒక్క ఫ్యామిలీ పిల్లలు ఆనందంగానే ఉన్నారు. అందరూ ఆనందంగా చాలా ఉంటారు. కాబట్టి నేను అందరు మాట్లాడుతున్నప్పుడు వేరే విధంగా మాట్లాడుతాను. నేను యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ హైదరాబాద్లో వచ్చేస్తాను. అది ఫ్లైట్ కౌంటింగ్ డిపార్ట్మెంట్ రీజనల్ జనరల్ మేనేజర్ ఏపీ, తమిళనాడు, కర్ణాటక. మా తరఫున మీకు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే మీ అందరి పిల్లలు చాలా మంది వాళ్ళు బయటనే ఉన్నారు. ఎవరన్నా వాళ్ళు బిజినెస్ చేయదలుచుకున్నారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నారు, నేను వారికి ఖచ్చితంగా మద్దతు చేయాలి. నేను వారికి సహాయం చేయాలి. ఏదైనా బిజినెస్ చేయదలుచుకుంటున్నాను ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేదానికి
ఎక్కడున్న అమెరికాలో మీరు మంచి బిజినెస్ చేయగలరు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి తెలిసినంత మీరు ఇక్కడ ఎట్లా లైసెన్స్ తీయాలా, గవర్నమెంట్ లైసెన్స్ ఎలా చూసుకోవాలా, ఎన్ని గైడ్ మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలి. నాకు ఇంకోటి సొంత కంపెనీ ఉంది, అది ఆల్రెడీ యాక్చువల్లీ నేను వర్క్ చేస్తాను. నేను ఓన్ కంపెనీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చాలా మంది బయట పిల్లలు బయట అక్కడి నుంచి చేయాల్సిన ఇక్కడి నుంచి అదే మంది వస్తున్నారు. నేను కట్టాలి సహాయపడాలి. ఈ మత్స్య థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు షేక్ మహబూబ్ బాషా, 10th B సెక్షన్, ప్రజెంట్ నెల్లూరులో ఉంటున్నాను నేను. సార్ రెడీ సార్. మేడం ప్రసాద్ 10th B సెక్షన్ మిత్రులు వారికి కూడా ఈ విధంగా అందిస్తున్నాం. అందరూ కూడా థ్యాంక్ యూ ప్రసాద్. 10th C సెక్షన్ నేను 10th C సెక్షన్ నేను కావాలని వచ్చాను. థ్యాంక్ యూ రాజా. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ సాయి. మన సాయి కుమార్కి మన అందరం కలిసి మిత్రుల జ్ఞాపకంగా అందరూ ఆ టైం తీసుకొచ్చి మంచిగా చేశాము. మళ్ళీ ఈసారి అదే గుర్తుగా వచ్చినందుకు అందరి తరఫున కూడా ధన్యవాదాలు. నా పేరు కరీముల్లా, 10th B సెక్షన్. నాకు 2 అబ్బాయిలు. నాకు ఇండియా లేదు, పైకి వెళ్ళిపోయింది. నా ఇద్దరు కలిగే ఉన్నారు. ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. కరీముల్లా వెస్టర్న్ కాలనీలో ఉండేవాళ్ళు, గోల్ కీపరు, మంచి స్పోర్ట్స్ మ్యాన్, చక్కగా రైల్వేలో ఆర్పీఎఫ్లో వర్క్ చేస్తున్నారు. ప్రజలు చెన్నైలో ఉంటున్నారు. ఎవరు చెన్నై వెళ్ళా కూడా అన్ని విధాలా సహకరిస్తూ ఉంటారు. మిత్రులందరూ అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇద్దరు ఎస్పీఎల్ని ఒకసారి అర్థం చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ 800 మంది 10th సెక్షన్లో మాత్రం శాంతకుమారి, నిర్మలమ్మ సార్లు లేనప్పుడు ఆ బెంచ్ మీద కూర్చొని ఉంటారు. నన్ను కానీ చూశారంటే గౌరవం ఇచ్చేవాడు అనమాట. ఇక్కడ హరిగా ఉన్నప్పుడు SRT స్కూల్ హెచ్ఎం ఈ అన్న దగ్గర అంత క్రమం నేర్చుకొని ఈ రోజు పిల్లలకి నేను చెప్పానని 10 మంది కూడా సాక్ష్యం చెప్తారు అనమాట. అంటే అంత మంచి పేరు దేవుడి దయ వల్ల సంపాదించగలుగుతాం. సుమగలి సత్య మా క్వార్టర్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా ఇది మనం కొన్ని వేలు ఖర్చు పెట్టినా సంతోషం. గోపాటి సుధాకర్ గారు, మన డబ్బాని మేడం గారు అలవాటు అయిపోయింది. అందరూ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు కూడా ఒకసారి అందరికి వందనాలు తెలియజేస్తూ, మా పెద్ద పాప మా మిస్సెస్ 2022లో కళాశాల చనిపోయింది. పాప ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు దగ్గర పని చేస్తున్న పాప, రెండో పాప ఇక్కడే ఇస్తున్నాము, మూడో పాప సాఫ్ట్వేర్ అబ్బాయి, హిస్టరీస్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ నర్సాపూర్లో పనిచేస్తున్నాడు. ఇది నా యొక్క బయోడేటా. మీ అందరికీ నా వందనాలు.
ఒకసారి సౌదర్ మిశ్రం మీ యూనిట్ ద్వారా కలపవలసిందిగా కోరుతున్నాం. ఇద్దరు ఎస్పీలు ఉన్నారు. ఎస్పీలు ఇద్దరు సౌదర్ మిశ్రం ఒకసారి మీ పాత జ్ఞాపకాన్ని మార్చుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ రామశిక్షణకి ఆరోగ్య సార్ రెడీ సార్. స్నేహితులు నా తోటి నేను అక్క చెల్లెలుగానే భావించాను, అన్నదమ్ములుగానే భావించాను. ఎందుకంటే ఒక్కొక్కరు నాకు ఒక్కొక్క ముందు పెట్టుకున్నారు. నేను 13.5 సంవత్సరాలకి 10th క్లాస్ కంప్లీట్ చేశాను. ఇప్పటిలా కండిషన్స్ లేవు కాబట్టి అందరూ నన్ను ఆదరించి హాఫ్ టికెట్ అని, ఫుల్ టికెట్ అని, టికెట్లెస్ ట్రావెలర్ అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ మై స్టాటస్. నేను రైల్వేలో సీనియర్ సెక్షన్ ఆఫీసర్ అకౌంట్స్ రిటైర్ అయిపోయి రీసెంట్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. మా నాన్నగారు కూడా రైల్వే స్కూల్లో హిందీ పండిట్గా చేశారు. నాకు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలకి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇద్దరికి మ్యారేజెస్ చేశాను. పెద్ద అమ్మాయి అగ్రికల్చరల్ బీఎస్సీ ఎంబీఏ చేసేసి పెన్షనింగ్ సివిల్స్ అన్నమాట. చిన్న అమ్మాయి టీసీఎస్ వర్క్ చేస్తుంది బెంగళూరు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు 1.5. The backbone of the event, Ravi Babu. సార్ రెడీ సార్. మీ తాలూకా తోడ్పాటు లేకుండా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నిరాటంకంగా శుభప్రదంగా అయ్యి ఇక్కడికి వచ్చేసిన స్నేహితులు వాళ్ళకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చూపుకుంటున్నాను. వాస్తవానికి 2 రోజుల నుండి నాకు జ్వరం, దానివల్ల వాయిస్ కూడా కొద్దిగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఫంక్షన్ జరగడానికి కారకులైన మన రబ్బానీ మేడం గారిని, నిర్మల గారిని, సుధాకర్ గారిని అందరినీ అభినందిస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా స్నేహితులు అందరూ ఒక చోట ఏకమై ఈ పండుగ జరుపుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆనందదాయకమైంది. ఈ పండుగ మరలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ సంతోషంలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇంకా ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ వెల్కమ్. అది 60లో 20. 60లో 20. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. నేను యాక్చువల్గా స్కూల్లో ఉన్నది 1 ఇయర్ మాకు 10th క్లాస్లో వరకు జాయిన్ అయ్యాను. కానీ నాకు మిత్రులగానే చాలా ఎక్కువ ఉంది. అభిమానులు ఫ్యాన్స్ చాలా ఎక్కువ. అందరూ సంఘాలు కలవరేస్తుంటారు. అది నిజంగా చాలా సంతోషం. నేను 9వ తరగతి వరకు ఒకసారి చదువుకున్నాను. కానీ వాళ్ళు ఆ మిత్ర కన్నా కూడా అరే మామ అంటూ పిలిచేవాడిని ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాను. నేను దుబాయ్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు లీవ్ టైం కాదు ఇది. ఇంకా ఈ మంత్ నాకు బోర్డు మీటింగ్ కూడా ఉంది. అయినా కూడా మీకు ఫంక్షన్కి కంపల్సరీగా రావాలని ఇక్కడికి ఫోన్ చేసి మిత్రులను బాగా మొహమాట పెట్టారు. సో కంపల్సరీగా రావాల్సి వచ్చింది.
సో లాస్ట్ టైం కొంతమంది ఇంకా అటెండ్ అవ్వలేదు, ఈరోజు ఈసారి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. శోభ, సుమంగళి, సత్య అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. ఈ ఎనర్జీ డెఫినెట్లీ రీబూట్ మై ఎనర్జీ అట్లీస్ట్ ఫర్ అనదర్ 3-4 months. చాలా సంతోషంగా ఉంది. మాట్లాడుకున్నారు కానీ యాంకరింగ్ అయితే చేయగలుగుతున్నా కానీ మాట్లాడడం నేను రావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నా గురించి చెప్పాలంటే మా వైఫ్ గవర్నమెంట్ టీచర్, షీఈ్ వర్కింగ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. నాకు 2 పాపలు, 2 మ్యారేజ్ అయినాయి. పెద్ద పాప చెన్నైలో ఉంది, చిన్న పాప యుఎస్లో, అల్లు 2 సాఫ్ట్వేర్ ఉంది. నాకు 3 మనవాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సింగారావు ఇప్పుడు కూడా కార్యక్రమానికి ఎక్కడున్నా కూడా వస్తుంటారు. చాలా సంతోషం. ఎంత ఏదో చదివాడు. ఆయన ఫేవరెట్ టీచర్ కృపానంద మాస్టర్ కాబట్టి తన మాటలు ఒకసారి విందాం. సింగారావు నాకు 3 మనవళ్ళు అని చెప్పారు, కానీ సింగారావు చూస్తే మనవళ్ళకి మనవళ్ళలాగా ఉన్నాడు, కానీ అతనికి 3 మనవళ్ళు అని ఎవరు నమ్మరు. అంతే కదా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా దూరంగా ఉన్నారు. ఒకసారి మీకందరికీ ఎనర్జీ, ఒక స్లోగన్, స్నేహితుల ఐక్యత వర్ధిల్లాలి. చెప్పండి, వర్ధిల్లాలి స్నేహితుల ఐక్యత, వర్ధిల్లాలి స్నేహితుల ఐక్యత, వర్ధిల్లాలి స్నేహితుల ఐక్యత. థ్యాంక్ యూ. జస్ట్ ఫ్రెండ్ నన్ను అడిగేటప్పుడు నువ్వు ఎప్పుడు చదివావు, ఎవరు చదివావు, నాకైతే ఈ బ్యాచ్ ముందు తెలియదు, ఎవరు తెలియదు ఈ లేడీస్. ఎందుకంటే 6th, 7th, 8th మాత్రమే ఏ సెక్షన్లో వచ్చాను. సో ఆ లింక్ నాకు 8th నుంచి కట్ అయిపోయినా కానీ ఎక్కడ ఉంటాను ప్లేస్ నన్ను ఎక్కడ కూడా వదలలేదు. సో ఎక్కడికి పోయినా కానీ నాకు వాసు తగ్గుతాడు, సిరి తగ్గుతాడు, వాసు తగ్గుతాడు, ఎన్సీ ఎక్కడ ఉన్నా హైదరాబాద్లో. సో చాలా మంది అనమాట నాతో లింక్. అండ్ ఆంటోనీ కావచ్చు, మురళి కావచ్చు, మార్పు కావచ్చు, ప్రతి ఒక్కరు పెట్టుబడి వచ్చారంటే బెనర్జీ బాగున్నారు పనిగా వచ్చేవాడు అన్నమాట. సందర్భాల్లో ఏ అకేషన్ ఖచ్చితంగా అటెండ్ అవుతాను నేను. సో ఆ విధంగా నాకు ఈ ఫ్రెండ్స్ అందరూ నాకు తెచ్చుకోవడం, నేను చేసుకున్న పుణ్యం కావచ్చు. పెట్టుకుంటే వాసన అంటే అదొక డిఫరెంట్ మనకు ఎంతవరకు. సో ఖచ్చితంగా నేను మన వాళ్ళతో చాలా మంది దగ్గర ఉన్నాను. నేను ఈ గెట్ టుగెదర్ ఏర్పాటైనప్పటి ఈ 3 గెట్ టుగెదర్లకి నేను అటెండ్ అయ్యాను. సో అటెండ్ అవ్వడం వల్ల ఎంతో మంది మిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు. బట్ నేను శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉన్నాను. మా మిసెస్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎస్వీలో చేస్తా ఉంది. పాప ఎంబీఏ ఫైనల్ ఇయర్ అయిపోయింది. జస్ట్ ఆమె వైవాలో ఉంది, లాస్ట్ ఇయర్ మా మిసెస్, మా పాప ఫ్యామిలీ వచ్చాం, బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళకి అన్ని అలాగే ఉండిపోయి రావాలి బాగా క్షమించాలి. సో అందరూ స్నేహితుల ఐక్యత వర్ధిల్లాలి. ఇప్పుడు ఫైనల్ గా మన వ్యాఖ్యాత ఆర్ వాసు మన గురించి ఒక 2 మాటలు. తిరుపతి నుంచి మనకందరికీ కూడా ఇప్పుడు చక్కటి ప్రసాదం, దేవుడి ప్రసాదం అందిస్తూ ఉంటారు. లాస్ట్ టైం కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చారు, ఈసారి కూడా అందరికీ ఇచ్చారు. ధన్యవాదాలు మాకు అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా ధన్యవాదాలు వివరిస్తూ వ్యాఖ్యానించిన మన వాసుకి లాస్ట్ అతిథిగా మాట్లాడుతున్నాను. ఇప్పటికే చాలా రకమైంది భోజనాలు ఆకలిస్తూ ఉన్నాయి. అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు.